డబ్బు ఏర్లై పారుతుంది, మద్యం ఏర్లై పారుతుంది. సో ఓటుకి 5-6 వేలు పలుకుతున్న క్రమంలో సో అభివృద్ధి ఎటు వెళ్ళిపోతుంది అంటారు? సో ప్రజలు ఓటర్లు ఇట్లా అమ్ముడుపోతే పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది అంటారు. సో ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? ఓటర్లకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? జనస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చారు. అందులో ఇంకేమి ధనస్వామ్యం ఘనస్వామ్యం అన్నట్టుగా ఘన పార్టీలు వాళ్ళే చేసుకునే ఒక పరిస్థితి వచ్చింది. నిన్ననే ఎన్నికల సంఘం చెప్పిన ప్రకారం దేశంలో 500 కోట్లు నగలు పట్టుబడితే అందులో 100 కోట్లు ఆంధ్రప్రదేశ్లో నుండి 5వ వంతు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ ధనబలం నుంచి ధనపురాసులు అంటే ఈరోజు 100 కోట్లు పెడతాడు, మీరు అది చూస్తున్నారు. కానీ వాడు రేపు 200 కోట్లు తీసుకోవడానికి ఎవరైతే 100 కోట్లకు పెట్టి గెలిచిన అభ్యర్థులు రికవరీ స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా డబుల్ రికవరీ చేస్తాడు ఆయన. కాబట్టి మీరు చదువుకున్న వాళ్ళు కూడా ఏదో 100లకు 1000కు 1000 అన్నారు, 2000 అన్నారు, కాదు 5000 అన్నారు, కాదు 8000, ఇప్పుడు రకరకాలుగా రేటు అలా పెంచేస్తున్నారు వాళ్ళు. ఈ వేలతో వేలంపాట్లో ఓట్లు కొనే వాళ్ళను మీరు చిత్కరించండి. ఇక్కడ కూడా అనుకోకుండా మనం పవన్ కళ్యాణ్ చెప్పుకోవాల్సి వస్తుంది. అవతలాలు డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ ఓట్లు మాకే వేయండి అని మిగతా వాళ్ళందరూ చెప్పారు. ఎవడన్నా ఓట్లు ఇస్తే వాడి మొహం మీద ఇసిరి కొట్టండి, ఓటు మాకేయండి అని జనసేన సభలో పవన్ కళ్యాణ్ చెప్పడం నేను అది కోరుకుంటున్నాను. దీని మీద జగన్ మీద కేసు కూడా పెట్టారు వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళు. డబ్బులు ఇస్తే తీసుకోండి అన్నాడు, ఈయన అవినీతిని ప్రోత్సహిస్తున్నాడు అని. కానీ ఇక్కడ నిజంగా డబ్బులకు మీరు 5 ఏళ్ల భవిష్యత్తును ఒక 5,000 కోసం మీరు అమ్ముకోకండి. తప్పకుండా 5 ఏళ్లకు భవిష్యత్తు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని చేసుకోండి. మూడోది, మీరు వేసే ఓటు ఏదో కేవలం ఒక స్విచ్ నొక్కడం కాదు. ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలోన ఆర్థిక వనరులు, భవిష్యత్తు, రాజకీయ విధానాలు అన్ని అంశాలు దాంతో ముడిపడి ఉన్నాయన్న ఒక కీలకమైనది ఆ సమయంలో గుర్తుపెట్టుకోవాలని మనం కోరుకోవాలి. Please subscribe New Waves.